అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్యవాడ సోదరీమణులు రచించిన ప్రేమ చిట్కా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నిలువుటద్దం ముందు నిలుచుని తిలకం దిద్దుకుంది పల్లవి. హమ్మయ్య, అయిపోయింది. ఈ రాణి పింక్ పంజాబీ డ్రెస్ లో తన మహారాణిలా మెరిసిపోతోంది. పెదాలకు లిప్స్టిక్, నున్నని చెక్కిళ్లకు మంచి సువాసన గల క్రీం పూసుకొని పౌడర్ అద్దుకుంది. తనకు తనే ముద్దొచ్చే ముస్తాబు. వదులుగా అల్లుకున్న జడలో గులాబీ తురుముకుంటూ అనుకుంది, ఇంకేముంది, ప్రవీణ్ వచ్చేస్తాడు. పల్లవి పల్లవి అంటూ బెల్లు మోతలో ప్రణయాలు చిందే పిలుపు. చెంగున పరిగెత్తి తలుపు తెరిచిందో లేదో డియర్ అంటూ అమాంతం కౌగిట్లో బంధించేసి ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. నా ప్రియ పల్లవి, నా ప్రేమ పల్లవి అంటూ పాటలు మొదలుపెట్టాడు. ఆ సరాగాల స్వరం కాస్త గంభీరంగా మారటంతో ఉలిక్కిపడి చూసింది. ఇదేమిటమ్మాయి, పగటి నిద్ర పనిచేటు, రాత్రి పెత్తనాలు నిద్రచేటని నీలాంటి వాళ్ళని చూసి అంటుంటారు. లేచి తలుపుతీ. ఆ శ్రీనివాస గోవిందు వచ్చుంటారు. చెప్పాను కదా, వాళ్ళిద్దరినీ టీకి పిలిచానని. ఈసరికే నువ్వు టిఫిన్ రెడీ చేస్తావనుకున్నాను. చిటికెలో చేసేస్తాను మామయ్య. తలుపు తీసి మామగారి స్నేహితుల్ని సాదరంగా ఆహ్వానించింది. యాంత్రికంగా పనిలో పడిందే కాని కళ్ళల్లో కలే మెదులుతోంది. పగటి కలైనా ఆ క్షణాలు తనెంత హాయిని అనుభవించింది. ఇంకెన్నాళ్ళు తన కలల్లోనే ప్రవీణ్ను చూసుకోవాలి? నిట్టూర్చింది. ఆ రోజుకు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకుని బయటపడ్డారు అంతా. ఆ సాయంత్రాన్ని తమ తమ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత స్వీట్గా గడపాలి అన్నది అందరిలో ఆలోచన. అప్పటికే రెడీగా ఉన్న కంపెనీ బస్లో అంతా బిలబిలమంటూ ఎక్కేశారు. బస్సు ఒక్కో స్టాప్లో ఆగుతోంది. ఒక్కొక్కరు దూకినట్టే దిగేస్తున్నారు ఉత్సాహంగా. అంత వేగం పనికిరాదబ్బాయిలు, నిదానమే ప్రధానం మందలింపుగా అన్నాడు డ్రైవర్. అలా అంటావేంటి భాయ్, కుర్రకారు ఖుషి అలాంటిది. వాళ్ళ ఇళ్ల దగ్గర పెళ్ళాం బిడ్డలు ఎదురు చూస్తారు కదా, వాళ్లను వెంటేసుకుని సినిమాలు షికార్లు, ఏం చెప్తాం. కండక్టర్ సమర్థింపు. మిగిలిన ప్రయాణికులంతా కండక్టర్ మాటలకు ముసుముసుగా నవ్వుకున్నారు. తనదే చిత్రమైన ఒంటరితనం. ప్రవీణ్ రుమాలతో ముఖం తుడుచుకుంటూ అనుకున్నాడు. ఉసూరుమంటూ గది తాళం తీసుకుని టీ కలుపుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీమతి తన చెంతలేదు. ఎలా ఉంటుంది? మురిపాలు ముచ్చట్లు తీర్చుకోవాల్సిన ఈ వయసులో అత్తమామల సేవకే అంకితమైపోయింది. ఇదంతా నాన్న నిర్వాకం కదూ. తనకి సూరత్లో ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం రాగానే నాన్న ఏమన్నాడు? నువ్వంత దూరం వెళ్తున్నావంటే నాకు బాధగానే ఉందిరా, వెంటనే పెళ్లి చేసేస్తాను అంటూ నా కోసం అమ్మాయిల వేటలో పడ్డాడు. అబ్బాయి అందగాడు, మంచి జీతగాడైతే సంబంధాలకి కొరతే ఉంటుంది. ఓ 2 వారాల్లో తన గృహస్థుడైపోయాడు. పల్లవి మెడలో 3 ముళ్ళు వేస్తుంటే పల్లవించింది తన మనసు. నువ్వు సూరత్లో జాయిన్ అవ్వడానికి ఇంకా 10 రోజులుందిగా, ఈలోగా చెన్నపట్నం హనీమూన్ వెళ్ళొచ్చేయండి. తిరుపతిలో దేవుడి దర్శనం చేసుకోవచ్చు. టికెట్లు చేతికిస్తూ చెప్పాడు. నాన్న ఆంతర్యం తెలియని తను తమ దాంపత్యం అంటే నాన్నకెంత ముచ్చట అనుకుని తెగ సంబరపడిపోయాడు. కాని అంతా తారుమారైంది. ఒరే అబ్బాయి, ఎల్లుండే నీ ప్రయాణం. నీ సామాన్లన్నీ సర్దించేశాను. రిజర్వేషన్ అయిపోయింది. ఏమిట్రా అలా పిచ్చి చూపులు చూస్తున్నావు? రాగానే నీకు టైం ఉండదని నేను మీ అమ్మ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసేశాం. అది కాదు నాన్న, మరి నాకక్కడ క్వార్టర్స్ ఇస్తారుగా, పల్లవి నాతో వచ్చేస్తే. తండ్రి మాటలు పూర్తి కాకుండానే తడబడుతూ అన్నాడు. ఎప్పుడేం చెయ్యాలో నాకు తెలుసురా. మీ అమ్మ మంచాన పడింది. అక్కపాపం ఎన్నాళ్ళనుంటుంది మా ఇద్దరి సేవ చేస్తూ. ప్రవీణ్ గుండె జల్లుమంది. అమ్మో, ఎంత పెద్ద ప్లాన్ వేశాడు నాన్న. తనకింత తొందరగా పెళ్లి చేయడంలో ఇంత ట్రిక్ ఉందన్నమాట. నాన్నా, నిజంగా నువ్వు మేధావివి. ఏరా ఉలకవు పలకవు? ఏడాదో 2 ఏళ్లలో కళ్ళు మూసుకున్నావంటే నా స్నేహితుడి ద్వారా నీకిక్కడికే ట్రాన్స్ఫర్ చేయించిస్తాను. అందాకా అత్త మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుందిలే. తన అభిప్రాయంతో పని లేనట్లు చెప్పుకపోతున్న తండ్రిని చూస్తుంటే అరికాలు మంటకెక్కింది. అయితే అతనిది చిన్నప్పటి నుండి తండ్రికి ఎదురు చెప్పే స్వభావం కాదు. ఫలితం ఇప్పటి తన స్థితి. వెనుకపాటుగా వచ్చి పవన్ కళ్ళు మూసేసరికి అదిరిపడ్డాడు. ఏరా ప్రవీణ్, వీధి తలపైన వేసుకోకుండా అంత పరధ్యానం? అబ్బే, ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ కూర్చున్నానంతే. స్నేహితుడు చేతిల్ని సుతారంగా తోసేస్తూ అన్నాడు. నీ ఆలోచనలన్నీ నాకు తెలుసులేరా. కొత్త జంట, నువ్విక్కడా తానక్కడా. అపురూపంగా గడపాల్సిన కాలం కాస్త ఆవిరైపోతోంది. నా ముఖం, ఇంకేం కొత్త జంట? మేం ఒకరికొకరు మానసికంగా కూడా దూరం అయిపోతున్నామేమో అని బాధగా ఉందిరా. ఛత్, నోర్మై.
తను నీ మనసులో ఎంతగా నిండి ఉండకపోతే ఇంతలా దిగులు పడి ఉంటావు? అక్కడ పల్లవి నీలానే కలవరిస్తూ ఉంటుంది. తక్షణమే నువ్వు వెళ్ళి భార్య వియోగం భరించడం నా వల్ల కాదని మీ నాన్నతో తెగేసి చెప్పే. ఈ మూగవేదన ఎన్నాళ్ళు? సరిగ్గా అన్నావురా, మా ఇద్దరిది మూగవేదనే. గొంతు విప్పే సాహసమే ఉంటే ఈ పాటికి ఓ బిడ్డకి తండ్రి అయి ఉండేవాడివి. మిత్రుడి మాట పూర్తి చేసి పక్కున నవ్వాడు. అలా అని కాదురా, నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు పల్లవిని చూస్తే జాలేస్తుంది. తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు ఇంటడి చాకరీ తనే. చెప్పాను కదా మా నాన్న పీనాసితనం గురించి. బట్టలైనా చాకలికి వేయడు. మా అమ్మ నోటి ధాటికి గిన్నెలతో మీ పని మనుషులైనా కనీసం 2 వారాలుండరు. అన్ని అవతారాలు తనే ఎత్తుతుంది. నేనున్న 4 రోజులైనా సాయంత్రం ఎటైనా ఇద్దరం కలిసి వెళ్లాలనుకుంటానా? అబ్బే, అప్పుడే మా నాన్నకి పనులు ఊరిపోతాయి. అమ్మాయి ఇప్పుడు బయటికి రాదురా, నిష్కర్షగా చెప్పేస్తాడు. ఆ మిత్రులిద్దరి సంభాషణ చాలాసేపే సాగింది. తమ బిడ్డలు పైపైకి ఎదుగుతూ ఉంటే మరింతగా ఎదగాలని, సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటే మరింతగా సుఖమయ జీవనాన్ని పొందాలని కోరుకునే తల్లిదండ్రులే ఉంటారని తనెంతవరకు అనుకున్నాడు. ప్రవీణ్ తండ్రి గోపాలం వింత ఆలోచన ఆశ్చర్యమే కాదు, అసహ్యం కూడా కలిగిస్తోంది. కన్నవాళ్లే తమ సంతానం కోసం త్యాగాలు చేస్తారని, వాళ్ల అభ్యున్నతి కోసమే అహర్నిశలు పాలుపడతారని, తల్లిదండ్రుల పట్ల పిల్లల గౌరవం చూపినా చూపకపోయినా కన్నపిల్లల పట్ల వాళ్లకున్న ప్రేమాభిమానాలు చెక్కు చెదరవని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. మరి వీడి నాన్న ఏం చేస్తున్నాడు? పాపం, వీడి అమాయకత్వంతో కోడల్ని పని మనిషిగా, వంట మనిషిగా, చివరికి ఒక సేవకురాలుగా ఉపయోగించుకుని తన పబ్బం గడుపుకుంటున్నాడు. వీడంత వెర్రివెదవ కాకపోతే శోభనం నాడే వాళ్ళక్కయ్య వీడి చెవిలో ఏదో ఊదిందట. సరేనని తల ఊపి అలానే నడుచుకున్నాడట. వాళ్ల ఎత్తులు వేస్తే పై ఎత్తులు వెయ్యాలే కాని ఇలా అణిగి ఉంటే మరింత అణిచేస్తారు అనుకున్న పవన్ ప్రవీణ్కి హితోపదేశం చేశాడు. ఇదేంటి రుక్మిణి, ఈరోజు కాఫీ నువ్వు తీసుకొచ్చా? భార్య చేతుల్లోంచి కాఫీ కప్పు అందుకున్నాడు గోపాలం. భార్య చెప్పిన మాట వినేసరికి అతని కళ్ళు చింతనిప్పులే అయ్యాయి. మనసు కుతుకుతలాడిపోతోంది. ఏది అమ్మాయి, ఎక్కడుంది? ఎందుకు ఆవేశం? ఇహ మనం చేసేదేముంది? రాత్రి నాతో చెప్పింది. 4వ నెలట. మరి నువ్వేమీ అనలేదా? ఏమనగలను, మీకు మనవడు పుట్టబోతున్నాడత్తయ్య అంటూ గారాలొలుకుతూ చెప్తుంటే, అదే రుక్మిణి, నీ ఆరోగ్యం చక్కబడే వరకు పిల్లా పీచులాంటి బెడద వద్దని మొదట రాత్రే తమ్ముడు మరదలికి అమ్మాయి గట్టిగా చెప్పిందిగా. ఆ విషయం వదిలేస్తారా? మనం ఎలా అతి తెలివిగా కోడల్ని తెచ్చుకొని మన సుఖం మనం చూసుకున్నామో, ఇచ్చిన మాట, పెట్టిన ఒట్టు గట్టున పడేసి వాడి పెళ్లాన్ని ఈ బందీఖానా నుంచి అంతకన్నా తెలివిగా విడిపించేశాడు. 5వ నెలలోనే సూడిదలు తీసుకొచ్చి పార్వతీ కూతుర్ని తీసుకెళ్లిపోయింది. పల్లవి సీమంతానికొచ్చిన ప్రసన్న తమ్ముడిని నిలదీయకుండా ఉండలేకపోయింది. ప్రవీణ్ దోషులా తలదించుకోలేదు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ల బాధ్యత తీసుకోవాలి. నేను ఒప్పుకుంటాను. ఆ గౌరవాన్ని అలుసుగా తీసుకుని నాన్న మా పట్ల చూపిన స్వార్థం నీకు సబబుగా తోస్తోందా? తమ్ముడు సూటిగా వేసిన ప్రశ్నకి ప్రసన్న నిరుత్తురాలైంది. ముద్దులొలికే 3 నెలల పాపతో మొదటిసారిగా భర్త ఇంట్లో అడుగుపెట్టింది పల్లవి. ప్రవీణ్ మనసు ఆనందంతో పరవళ్లు తొక్కింది. ఇన్నాళ్లు తనేదో పోగొట్టుకున్నాడు, ఎంతో కోల్పోయాడు అనిపించింది. పట్టరాని సంతోషంతో తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇదిగో అన్నయ్య, నీ ముద్దుల మేనకోడలు. నీ ప్రేమ చిట్కా ఫలించి మా ఇద్దరినీ కలిపిన బంగారు కొండ. పల్లవి మాటల్లో పవన్ తెలివితేటల పట్ల గౌరవం తొనికిసలాడింది. ఇంతకీ ఏ ప్రేమ చిట్కాకి పేరేం పెట్టారు? పాపని సుతారంగా అందుకుంటూ అడిగాడు. దీనికి వేరే పేరెందుకు? పుట్టకముందే పెట్టేసుకుందిగా ఈ చిన్నారి ప్రేమ. పవన్ మనసు విచిత్రమైన అనుభూతితో నిండిపోయింది. తన వల్ల మిత్రునికంతా మంచి జరిగింది. తన బుద్ధిబలంతో ప్రవీణ్ తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పగలిగాడు. కన్న కొడుక్కి భార్యని దూరం చేసి కోడల్ని స్వప్రయోజనాలకి వాడుకోవడం వాళ్లది అత్యాశ అని తెలిసొచ్చింది. తేలిపుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉండిపోయారు. ముసుముసుగా నవ్వుకుంటూ తను బహుమతిగా తెచ్చిన ఉంగరాన్ని ప్రేమవేళకి తొడిగాడు పవన్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.